సో వీరితో పాటు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఇచ్చేసిన గెస్ట్లో అమూల్య అండ్ అనుషాని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి. సో వాళ్ళ సంతోషాన్ని మనతో పంచుకోవడానికి వచ్చారు ఈ ముగ్గురు. అండ్ వాళ్ళ మాటల్లోనే విందాం. భారతి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల తను చదువు మానేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న స్టేజ్కి వెళ్ళింది. కానీ అందరి సపోర్ట్తో చదువుకోవడం కొనసాగించింది. అయినా కష్టాలు ఎదురవుతుంటే లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి రావడం, తన చదువును తను మళ్ళీ కంటిన్యూ చేయడం, ఇవన్నీ జరిగాయి. ఎంతో కొత్త జీవితాన్ని మొదలెట్టినట్టు. సో ముగ్గురు చాలా సంతోషంగా ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో విందాం ఏం జరుగుతోందో. అందరికీ నమస్కారం అండి. నా పేరు భారతి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువు అంటే చాలా ఇష్టం. అలాగే చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకుంటూ వస్తున్నాను. సడన్గా మా అమ్మగారు చనిపోయేసరికి తోడు లేకుండా పోయింది. అప్పటి నుంచి నాన్నగారే మమ్మల్ని పెంచి పోషించడం జరుగుతుంది. మా అమ్మ లేకపోయినా కానీ మా నాన్నగారు ఎంతో అమ్మలాగా చూసుకుంటారు నన్ను. అమ్మగారికి సరిపడా వైద్యం కోసం మా సొంత ఇంటిని తాకట్టు పెట్టి మా అమ్మగారికి వైద్యం చేయించామండి. ఆ ఇంటిని తాకట్టు నుండి విడిపించడం కోసం లక్ష్మీదేవి తలుపు తట్టింది ప్రోగ్రాం వారు మాకెంతో సాయం చేశారు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు జీ తెలుగు ప్రోగ్రాం వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు. అలాగే మా కోసం మాకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. సో సొంత ఇంట్లో ఉంటూ చక్కగా చదువుకుంటూ అండ్ అలాగే మంచి ఉద్యోగాలు సంపాదించాలి అండ్ నాన్నను కూడా దగ్గరుండి మీ ఇద్దరు చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్ మా. గుడ్ లక్. మాట్లాడు. నాకు ఒంట్లో బాగోదండి. నాకు 2 పిల్లలు. చనిపోయిన పరిస్థితిలో ఉన్నానండి. ఆ టైంలో టీవీలో లక్ష్మీదేవి తలుపు తడుతుందని ప్రోగ్రాం చూసి ఫోన్ చేశానండి. ఫోన్ చేయగానే నాకు వీళ్ళు వచ్చి షూటింగ్ చేసి హెల్ప్ చేశారండి. ఏదో చిన్న చెప్పుల షాప్ అడిగారండి. నేను అడిగినట్టే చెప్పుల షాప్ పెట్టారండి. ఈరోజు నా పిల్లోడు వికలాంగుడండి. ఆ అబ్బాయి గుంటూరు మందులు ఇప్పించుకుంటున్నాను, నా బాబును పెంచుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉన్నామండి. చనిపోతాను అనేదాన్ని ఇంకా 100 కాలాలు బతికేస్తారని చాలా సంతోషంగా ఉన్నామండి మేము. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.